హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? తమ్నైల్‌లో మీ మ్యూచువల్ ఫండ్‌లో బంగారం ఉందా అని పెట్టాను గదా! దాని అర్థం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. అవి గోల్డు, సిల్వరు అట్లా మిక్స్‌డ్ స్టాక్స్ అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అందుకని థంబ్‌నెయిల్ అలా పెట్టాను. మీ మ్యూచువల్ ఫండ్‌లో గోల్డ్ ఉందా అని. చూద్దాం ఒకసారి ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాము. నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ ఫండు మల్టీ అసెట్ అలోకేషన్ ఉంటదనమాట. చూద్దాం ఏటిలో పెట్టుంటారు, ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేసుంటారు, ఎంత రిటర్న్ ఇచ్చింది చూద్దాం. ఈ ఫండు స్టార్ట్ అయిన కాడ్నించి 2020లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు దాకా 19.51% రిటర్న్ ఇచ్చిందనమాట. రీసెంట్‌గా గోల్డ్ పెరిగింది కదా! చూద్దాం. దానికి చూద్దాం. 1 ఇయర్‌లో ఎంత ఇచ్చిందో చూద్దాం. 1 ఇయర్‌లో చూడండి 22.36% రిటర్న్ ఇచ్చిందనమాట. వీటిలో ఈ ఫండు న్యావ్ ఎంతుందంటే రూ. 26 ఉంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ సిప్ ద్వారా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 100తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఫండ్ సైజు 8,727.27 ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని అటు ఇటు అంటే గోల్డ్‌లో కొంత, స్టాక్స్‌లో కొంత, ఫారిన్ ఈటీఎఫ్స్‌లో కొంత, ఫారిన్ ఫారిన్ కంపెనీ స్టాక్స్‌లో కొంత, బాండ్స్‌లో కొంత అట్లా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారనమాట. ఆ ఫండ్ మేనేజర్‌కి శాలరీసు, సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అన్నీ కలిపి మన దగ్గరే తీసుకుంటారు. దానికి ఎక్స్‌పెన్స్ రేషియో వచ్చి 0.29% ఇది. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుంటారో అది చూద్దాము. హోల్డింగ్స్ మొత్తం 136 హోల్డింగ్స్ ఉన్నాయి ఈ ఫండ్ కింద. ఫస్ట్ వచ్చి నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్‌లో అనమాట. గోల్డ్ బీస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. తెలియకపోతే ఇంకొక వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 10.38% మన రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో రూ. 10.38 గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ బీస్ అంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఐషేర్ ఎంఎస్సిఐ ఓల్డ్ ఈటీఎఫ్. దీంట్లో 7.12% ఇది ఫారెన్ ఈటీఎఫ్. ఫారెన్ ఈటీఎఫ్ ఒకసారి దీని గురించి కూడా చూద్దాము. ఇదొచ్చేసి ఫారెన్ ఈటీఎఫ్ ఎంఎస్సిఐ వరల్డ్ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తది. మొత్తం 23 కంట్రీస్‌లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తది ఈ ఈటీఎఫ్. అంటే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్. ఎవరికైనా ఫారిన్ షేర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్‌కి దీంట్లో చూడండి. నో ఎన్విడియా కార్ప్‌లో 5.45%, యాపిల్ ఇంక్‌లో 4.85%, మైక్రోసాఫ్ట్‌లో, అమెజాను, ఆల్ఫాబెట్ ఇంక్ ఇట్లా ఇయన్నీ అమెరికన్ కంపెనీస్ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. దాంట్లో 7.2% అంటే రూ. 7 మన దాంట్లో మన రూ. 100లో రూ. 7.12 దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. చూడండి 3.08% అంటే మన రూ. 100లో రూ. 3.08 సిల్వర్‌లో. ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్, స్టేట్ బ్యాంకు, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ అట్లా ఇంకా కిందకి పోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్, ఆహ్, ఆహ్, సారీ సెక్యూరిటీస్ ఉంటాయి. ఆటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎల్ఎన్‌టి, యూనియన్ బ్యాంకు, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో 1.03 మొత్తం ఇవేందంటే మల్టీ అసెట్స్ అనమాట. ఇప్పుడేమైద్ది స్టాక్ మార్కెట్ పడుతుంటే జనరల్‌గా గోల్డ్ పెరిగిద్దనమాట. అప్పుడు అక్కడ మనకి గోల్డ్ ఇన్‌కమ్ ఇస్తది. సరే, స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పడకపోయినా అక్కడక్కడ సాచురేటెడ్‌గా అంటే అదే ప్లేస్‌లో ఉన్నా గానీ ఇక్కడ ఈ స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తుంటాయి. అలా గాకుండా రెగ్యులర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంటాయి గాబట్టి ఇక్కడ ఆ విధంగా గూడా దీనికి ప్రాఫిట్స్ వస్తుంటాయనమాట. రాజస్థాన్ స్టేట్ వాళ్ళు బాండ్స్ 0.8%, ఎటర్నల్‌లో ఇట్లా ఐటీసీలో, వేదాంతలో, జేఎస్‌డబ్ల్యూ స్టీలు, టెక్ మహేంద్ర ఇవన్నీ మనం రోజు ఇనే స్టాక్సే. న్యూస్ పేపర్‌ల ద్వారా గానీ, వీడియో ద్వారా గానీ, యూట్యూబుల ద్వారా, సోషల్ మీడియాలో గానీ వింటా ఉంటాం. డైలీ లైఫ్‌లో గానీ బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్‌టి ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, హ్మ్. ఇట్లా ఆర్‌బీఎల్ బ్యాంకు, గుజరాత్ స్టేట్ వాళ్ళ బాండ్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇట్లా అన్నీ.
ఈక్విటీస్‌లో ఉంటాయన్నమాట. అవెన్యూ సూపర్ మార్కెట్ అదేనండి డీమార్ట్, అట్లా అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ అట్లా, టీవీఎస్ మోటార్స్, గెయిల్ ఇండియా, ఆల్కమ్ ల్యాబొరేటరీస్, జిందాల్ స్టీలు, హ్మ్. సాయి లైఫ్ సైన్సెస్ ఇట్లా ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ, ఇట్లా హీరో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇట్లా చూడండి కొంచెం కొంచెం 0.23% ఇదేంటంటే మనకి హ్మ్, స్టాండర్డ్ గ్రోత్ ఇస్తాయి. స్టాండర్డ్ గ్రోత్ అంటే మరి పడిపోవు, మరి పెరగవు. మనకి యావరేజ్‌గా చెప్పాను గదా! ఫండు పెట్టిన కాడ నుంచి 19% చేంజ్ మనకి ఆహ్, ఈల్డ్ ఇచ్చిందనమాట. ఓకే. చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి. హోల్డింగ్ అనాలిసిస్‌లో ఇచ్చారు చూడండి. ఈక్విటీ 62.73, డెబ్ట్ చెప్పా గదా! గవర్నమెంట్ బాండ్స్‌లో పెడతారని 16.15, కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్ ఆటిల్లో ఇది. ఈ క్యాష్ మార్కెట్‌లో పెడతారనమాట. నెక్స్ట్ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్‌లో గూడా చూడండి. ఫైనాన్స్ 28.06 అంటే ఫైనాన్స్ ఇచ్చి బ్యాంకులు ఆటిల్లో పెడతారు. కన్స్యూమర్ డిస్క్రిప్షనరీ 13.89, అదర్స్ 11.35, ఇండస్ట్రియల్స్, ఎనర్జీ, యుటిలిటీస్, టెక్నాలజీ అట్లా అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. 5 ఇయర్స్‌లో పెట్టిన కాడ నుంచి 19.5, 5 ఇయర్స్‌లో 18.3, 3 ఇయర్స్‌లో 22.7%, 1 ఇయర్‌లో 22.4% అట్లా. మీరు హ్మ్, ఎగ్జిట్ లోడ్ ఉంటదనమాట. ఎగ్జిట్ లోడ్ ఫర్ యూనిట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్, 1% విల్ చార్జ్ ఫర్ రిడక్షన్ వితిన్ 12 మంత్స్. 12 మంత్స్ అది టాక్స్. వీటిలో కంపేర్ చేసుకోవచ్చు. సిమిలర్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ చూసాం గదా! అట్లానే యూటీఐ మల్టీ అసెట్. ఏమైద్దంటే ఒక్కో ఫండ్ మేనేజర్ ఒక్కోళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ, తక్కువ పెడుతుంటారు. ఇప్పుడు ఈటీఐ చూద్దాం ఒకసారి మనకు అర్థమైద్ది. యూటీఐ మల్టీ అసెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇది చూడండి. ఆహ్, ఫండు పెట్టిన కాడ నుంచి 10.68% ఇచ్చింది యాన్యువలైజ్డ్ గ్రోత్. నెక్స్ట్ 5 ఇయర్స్‌కి 16.09, 3 ఇయర్స్‌కి 21.59, 1 ఇయర్‌లో 1 ఇయర్ గ్రోత్ 12.75. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ చూడండి. 6 మంత్స్‌లో 7.29, 1 మంత్‌లో 0.78 అట్లా ఒక్కోటి. ఎందుకు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి దాంట్లో వచ్చే గ్రోత్‌ని బట్టి ఇక్కడొస్తది చూడండి. గోల్డ్ ఎక్స్‌చేంజ్, యూటీఐ గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఈటీఎఫ్‌లో పెట్టారు. యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎంత పెట్టారు? 12.29%. సారీ. తర్వాత ఇన్ఫోసిస్‌లో, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, నెస్ట్లీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా ఇట్లా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇట్లా ఒక్కొక్క ఇండివిడ్యువల్ షేర్‌లో పెట్టి అవి డౌన్ అయినప్పుడు టెన్షన్ పడటం అయ్యేం లేకుండా ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుకుంటే మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ 7%, 7%, 7.5% ఉంటది. అయన్నీ ఆటికన్నా ఎక్కువగా మనం అమౌంట్ సేఫ్‌గా ఉండాలంటే ఇట్లా మల్టీ అసెట్ ఫండ్స్‌లో పెట్టుకుంటే కాంపౌండింగు కరెక్ట్‌గా బావుంటది. మన ఇన్‌ఫ్లేషన్‌కి ఇక్కడొచ్చే ఇన్‌కమ్‌కి మంచి టాలీ అయ్యి ఫండు గ్రోత్ బావుంటదనమాట. అది. ఇక మైండ్ స్పేస్ బిజినెస్ పార్కు రైట్స్‌లో పెడతారు. హ్మ్. ఇండస్ టవర్స్, హిందుస్థాన్ యూనిలివర్ అట్లా అన్నిట్లో. ఇదిగోండి ఈక్విటీ 64.50, కమోడిటీ 12.17, డెబ్ట్ 11.91, రియల్ ఎస్టేట్‌లో 3.77, హెడ్జ్డ్ ఈక్విటీ అని ఉంటది 3.42, క్యాష్ 4.22% అట్లా. అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. జస్ట్ మనం ఏందంటే యాక్చువల్‌గా ఏం చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఒకే ఫండ్‌లో మొత్తం పెట్టేయకుండా ఇప్పుడు నిప్పాన్‌లో ఒకటి పెట్టామనుకోండి. ఇట్లా చూసుకొని ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ మల్టీ అసెట్ ఉంది. దీంట్లో ఇంకొంత అమౌంట్ అట్లా రెండిట్లో ఒక ఫండ్ ఒక సేమ్ టైప్ ఆఫ్ ఫండ్‌లో 2 ఫండ్స్‌లో పెట్టుకుంటే ఫస్ట్ ఫండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈటిలో పెట్టమని కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు స్టడీ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు నిప్పాన్ మల్టీ
ఇండియా మల్టీ అసెట్ ఫండ్‌లో ఏముంది ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, ఇండియన్ ఈక్విటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లో కొంత ఇన్వెస్ట్‌మెంట్. నెక్స్ట్ ఐసీఐసీఐ ఉందనుకోండి. ఐసీఐసీఐ చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐసీఐసీఐ కూడా ఆహ్, ఫండు స్టార్ట్ అయిన కాడ నుంచి 17.03 ఇచ్చింది. బానే ఇచ్చినట్టే. 5 ఇయర్స్‌లో ఇక్కడ చూడండి. 5 ఇయర్స్‌లో 2.25, 3 ఇయర్స్‌లో 20.07, 1 ఇయర్‌లో 18.93, 6 మంత్స్‌లో 8.73, 1 మంత్‌లో 1.40 రిటర్న్ ఇచ్చింది. ఓకే. నావ్ వచ్చి 900, 110 రూపీస్ ఉంది. మినిమమ్ సిప్ ఇది కూడా 100 రూపీస్ చేసుకోవచ్చు. ఫండ్ సైజ్ చూడండి. 75,067 క్రోర్స్ ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.64. ఇంత ఎక్స్‌పెన్స్ రేషియో ఉందంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉంటది. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్‌లో చూడండి. ఐసీఐసీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టారు 4.5%. ఇందాక మనం ఏం చూసినయన్నీ 10, 12% పెట్టారు. మనకు గోల్డ్ ఎక్కువ కావాలనుకుంటే అట్లా పెట్టుకోవాలి. ఓకే. రిలయన్స్ ఇగ స్టాక్స్ ఇక ఇట్లా. హ్మ్. టాటా కన్సల్టెన్సీ, ఐటీసీ అట్లా. కొంచెం గోల్డ్ తక్కువ, స్టాక్స్‌లో కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇగో ఇట్లా. సెక్యూరిటీ గవర్నమెంట్ ఇదిగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీ బిల్స్ ఉంటాయి. ఈ టీ బిల్స్ అంటే మరి 90 డేస్‌కి, 30 డేస్‌కి, 60 డేస్‌కి అట్లా మెచ్యూర్ అవుతాయన్నమాట. ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు అప్పుడే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా ముతూట్ ఫైనాన్స్. హ్మ్. అలా గోల్డ్, సిల్వర్ అట్లా కాంబినేషను. మల్టీ అసెట్‌లో అయితే నేనేం ప్రిఫర్ చేస్తానంటే నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఉంది కదా! అది బావుంటది. అది అన్నిట్లో ఫారెన్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. గోల్డ్‌లో ఉంటది, సిల్వర్‌లో ఉంటది, ఇండియన్ కంపెనీస్‌లో ఉంటది. అట్లా. ఈ విధంగా అనమాట. అలొకేషన్ చూడండి. హోల్డింగ్ ఈక్విటీ 62.64, డెబ్ట్ ఇంత, కమోడిటీస్ 10.10, హెడ్జ్ ఈక్విటీ 8.61, రియల్ ఎస్టేట్ 1.23 అట్లా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఎస్‌బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఉంది. ఒకసారి జస్ట్ అట్లా చూద్దాం. మొత్తం అంత డీటెయిల్ కాకపోయినా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం. చూడండి. సిల్వర్ ఈటీఎఫ్‌లో పెట్టారు. ఎంత 6.45, గోల్డ్‌లో పెట్టారు 3.34. ఇవేమో గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ అనమాట. ఎంతెంత ఎంత 3.08, 2.84, 85. అంటే ఇక్కడ రెండిట్లో ఎందుకు ఉంటదంటే ఇక్కడ ఇయర్ ఉంటది. ఇయర్ ఒక 2026లో ఇంత మెచ్యూరిటీ వచ్చేటట్టుగా, 2030లో ఇంత మెచ్యూరిటీ వచ్చేటట్టుగా ఇట్లా సెలెక్ట్ చేసి పెడతారు. కాకపోతే అంత డీటెయిల్స్ రాయరు. ఇగో రిలయన్స్ ఇట్లా. హ్మ్. అట్లా అనమాట. ఒక్కొక్క ఫండ్ మేనేజరు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి మనం ఇచ్చే దీన్ని బట్టి వెసులుబాటుని బట్టి వాళ్ళు ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారు చూడండి. ఈక్విటీ తగ్గింది. ఇందాక ఎక్కువ ఉన్నాయి గదా! ఇప్పుడు తగ్గింది. 43.82. డెబ్ట్ ఇది గవర్నమెంట్ బాండ్స్‌లో ఎక్కువుంటది. 36.24. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్ 10.77. రియల్ ఎస్టేటు. హ్మ్. అట్లా. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంకా డీప్‌గా ఎళ్తాయి అన్నమాట. అట్లా. అప్పుడు మనకి మల్టీ అసెట్ అనేది మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వమనమాట. అంటే మార్కెట్లు పడుతున్నప్పుడు మనయి ఏమైపోతాయి అనే బాధ ఉండదు. ఎందుకంటే అక్కడ గోల్డ్ ఇస్తది. గోల్డ్ ఇస్తది కాబట్టి ఈ పడిన దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేస్తది. మనకి సైకలాజికల్‌గా పెద్ద ప్రాబ్లమ్ అనిపియదు. భయమేయదు. ఫస్ట్ సైకలాజికల్‌గా భయమేయదు. మనం హోల్డ్ చేయగలుగుతాం. హోల్డ్ చేస్తేనే కదా! లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తేనే కదా! మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనపడి మనకి మంచి వెల్త్ కనపడేది. అలా గాకుండా ఓన్లీ ఈక్విటీస్‌లో పెట్టేసామనుకోండి, పెట్టుకోవచ్చు. కానీ మనకు ఆ ధైర్యం ఉండాలనమాట. మార్కెట్ పడ్డప్పుడు మైనస్‌లో పోతుంటే హోల్డ్ చేసే ధైర్యం ఉండాలనమాట. మనకి జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ మనం భయపడతాం కాబట్టి అలాంటి దాన్ని మనం అవాయిడ్ చేసి మార్కెట్‌లో మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండడానికి, అలాంటి భయానక పరిస్థితిలో స్టిక్ ఆన్ అయ్యి ఉండటానికి మనం ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్లు పడుతుంటే గోల్డ్ పెరిగిద్ది, సిల్వర్ పెరిగిద్ది. ఓకే. రెగ్యులర్‌గా ఇయ్యొస్తుంటాయన్నమాట. ఏది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తుంటది. అంటే మన అకౌంట్‌కి ఏమి రావు. మ్యూచువల్ ఫండ్‌కొస్తది. దీంట్లో గూడా ఉంటది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో గూడా మీరు
ఈ డైరెక్ట్ గ్రోత్ పెట్టుకోవచ్చు. విత్‌డ్రావల్ ఆప్షన్ గూడా ఉంటది. విత్‌డ్రావల్ ఆప్షన్ గూడా ఉంటది. ఓకే. అంటే 3 మంత్స్ డివిడెండ్ ఆప్షన్ గూడా ఉంటది. సారీ, డివిడెండ్ ఆప్షన్ గూడా ఉంటది. అంటే మనకి డివిడెండ్ ఇచ్చేటట్టుగా. ఆప్షన్ గూడా పెట్టుకోవచ్చు. అప్పుడేందంటే మనకు కొంత అమౌంట్ వస్తా ఉంటాయన్నమాట. అలా వద్దులే మనకి ఒకేసారి ఇంత కార్పస్ తయారు చేసుకుందాం అనుకుంటే ఇట్లా గ్రోత్ ఫండ్, డైరెక్ట్ గ్రోత్ ఫండ్. డివిడెండ్ అయితే ఈ ప్లేస్‌లో డివిడెండ్ అనే వస్తది. ఓకే ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు ఉపయోగం అనుకుంటే, నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.